ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వారసత్వ కుటుంబ రాజకీయాలకు ప్రజలు కూడా మద్దతుగా నిలుస్తారు. ఉదాహరణకు నందమూరి, నారా కుటుంబాలు, కడపలో వైఎస్ఆర్ కుటుంబం, నెల్లూరులో ఆనం, మేకపాటి కుటుంబాలు, శ్రీకాకుళంలో దివంగత ఎర్రంనాయుడు కుటుంబం, చిత్తూరులో పెద్దిరెడ్డి కుటుంబం లాంటివి ఉన్నాయి. ఇక మేకపాటి కుటుంబానికి నెల్లూరు, ప్రకాశం జిల్లాలో పట్టుంది. పెద్దయిన మేకపాటి రాజమోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి మొదలైంది. ఉదయగిరిలో 1983లో ముప్పవరపు వెంకయ్య నాయుడుపై ఓడిన తిరిగి 1985లో అదే నియోజకవర్గం నుంచి గెలిచారు. 3 సార్లు లోక్సభకు నెల్లూరు, ఒంగోలు, నరసరావుపేట స్థానాల్లో గెలిచారు. కాంగ్రెస్, తెదేపా, వైఎస్ఆర్సీపీలలో పనిచేశారు. 2014లో వైసీపీ లోక్సభ నాయకుడిగా ఉన్నారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. వీరి కుమారుడు మేకపాటి గౌతమ్ రెడ్డి 2014లో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా గెలిచారు. 2019లో రెండవసారి గెలిచి వైఎస్ జగన్ మంత్రివర్గంలో 2022 ఫిబ్రవరిలో చనిపోయే వరకు మంత్రిగా పనిచేశారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి తమ్ముడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి 4 పర్యాయాలు అసెంబ్లీకి గెలిచారు. 2004, 2009లలో కాంగ్రెస్ తరపున, 2012లలో వైసీపీ తరపున ఉదయగిరి నుంచి గెలిచారు. 2014లో ఓడినా తిరిగి 2019లో అదే నియోజకవర్గం నుండి గెలుపొందారు. కాగా వైఎస్ జగన్ తో విభేదించి 2024 ఎన్నికల ముందు రాజీనామా చేసి తెదేపాలా చేరారు. ఇక రాజమోహన్ రెడ్డి పెద్ద కుమారుడు మేకపాటి గౌతమ్ రెడ్డి మరణాంతరం 2022 ఉప ఎన్నికలో ఆయన రెండో కుమారుడు విక్రమ్ రెడ్డి ఆత్మకూరు నుంచి గెలుపొందారు. అయితే 2024 ఎన్నికల్లో ఆత్మకూరు నుంచే బరిలో మరొక రాజకీయ కుటుంబం నుంచి ఆనం రామ్ నారాయణ రెడ్డి తెదేపాలో తలపడి ఓడిపోయారు. ప్రస్తుత లోక్సభలో గాని, అసెంబ్లీలో గాని మేకపాటి కుటుంబానికి ప్రాతినిధ్యం లేకపోవడం అంటే కాల మహిమ లేక వైఎస్ జగన్తో గల సాన్నిహిత్య మహిమ అనేది తెలియాల్సి ఉంది. మేకపాటి ఫ్యామిలీకి ఇక వైసీపీలో భవిష్యత్తు ఉందా? గత కొన్ని సంవత్సరాల్లో ఈ కుటుంబం రాజకీయంగా ఎదుర్కొన్న దిక్కు తెలియని పరిస్థితులను చూస్తే వారు వైసీపీ పార్టీలో కొనసాగడం కష్టమేనని స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా జగన్ మంత్రివర్గంలో సరైన గుర్తింపు లేకపోవడం, మంత్రిగా ఉన్న కుమారుణ్ణి మృతితో ఆ కుటుంబానికి కలిగిన నష్టాన్ని పరిగణలోకి తీసుకుంటే ఇప్పుడు వీరికి వైసీపీ నుంచి పూర్తిగా దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందనే చెప్పాలి. రానున్న రోజుల్లో మేకపాటి కుటుంబం ఇకపై టీడీపీతో రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించే అవకాశాలు కూడా పుష్కలంగానే ఉన్నాయి. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఇప్పటికే టీడీపీకి మద్దతుగా మారిన నేపథ్యంలో మిగిలిన కుటుంబ సభ్యులు కూడా ఆ దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది. వైసీపీ వారి దృష్టిలో మేకపాటి రాజమోహన్ రెడ్డి చేయకూడని తప్పు ఇటీవల చేశారు. ఓ వేడుకలో తనకు నమస్కరించిన నారా లోకేష్ ను ఆయన లేచి నిలబడి శభాష్ లోకేష్ అని అభినందించారు. ఇదంతా మీడియాలో రికార్డ్ అయింది, వైరల్ అయింది. నారా లోకేష్ ను పొగిడినందుకు వైసీపీ నుంచి పూర్తిగా ఒంటరితనం ఎదురయ్యే అవకాశం ఉండటంతో వారికి టీడీపీలో అవకాశం దొరకొచ్చు. వైసీపీలో జగన్ నిర్ణయాలు ఎలా ఉంటాయనేది, పార్టీని ఎలా నడిపిస్తారనేది గత కొన్ని సంవత్సరాలుగా చూసిన వారికి అర్థమై ఉంటుంది. పార్టీకి పూర్తి స్థాయిలో విధేయత చూపని వారికి అక్కడ స్థానం దొరకడం చాలా కష్టం. నారా లోకేష్ తో మేకపాటి పెద్దాయన కలవడం యాదృచ్ఛికమే అయినా అది రాబోయే రోజుల్లో కీలక నిర్ణయాలకు దారితీస్తుంది. ఈ పరిస్థితుల్లో మేకపాటి కుటుంబం తన రాజకీయ భవిష్యత్తు గురించి త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోనున్నారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.